Hey guys, welcome back to my YouTube channel. This is Zarni2326 vlogs అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? మీరు thumbnail చూసారు కదా, కార్తీక పౌర్ణమి వ్లాగ్ అని. సో అదే అనమాట ఇది. ఈ వ్లాగ్ కొంచెం డిలే అయింది ఎందుకంటే హైదరాబాద్లో వెదర్ కొంచెం చేంజ్ అయింది. సో మా హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయిందనమాట. అందుకని కొంచెం డిలే అయితే అయింది ఈ వ్లాగ్. ఇందాక చూసారు కదా 365 ఒత్తులు, అవి అయితే ఈ ఇయర్ మేము బయట కొనుక్కున్నాము. బట్ ఎవ్రీ ఇయర్ మా మదర్ అయితే ఒత్తులు చేసేవాళ్ళు. మేము చిన్నప్పుడు అయితే మా మదరు మేము స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒత్తులు చేసుకునేవాళ్ళు అనమాట, కార్తీక మాసానికి కావాల్సినవి అన్నీ కూడా. బట్ ఇప్పుడు మారింది కదా జనరేషన్, కానీ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మా మదర్కి కుదరలేదు. ఇంకా అందుకని ఒత్తులు అయితే మేము కొనేసుకున్నాం అనమాట. ముందు రోజు కొనుక్కున్న ఒత్తులు అన్నీ కూడా ఒక బాక్స్లో నువ్వుల నూనె వేసి నానబెట్టాను అనమాట. అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాయి ఇక్కడ. ముగ్గు వేయడానికి ముగ్గు పిండి, కుంకుమ, పసుపు కుంకుమ, తాంబూలం పెట్టడానికి అన్నీ కూడా చిన్న చిన్నవి గుర్తున్నవన్నీ కూడా మా మదర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారనమాట. సో అప్పుడే పని అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది, రెస్ట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మేమందరం అయితే ఉపవాసం ఉన్నాము. సో గుళ్ళన్నీ కూడా రష్గా ఉంటాయని మేము 4:30కి అట్లా బయలుదేరితే ఇంటి దగ్గరలో ఒక 15 మినిట్స్ డ్యూరేషన్లో అన్ని విగ్రహాలు ఉన్న గుడి అయితే ఉందన్నమాట. అది కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఇంకా దగ్గరలో ఉందని చెప్పి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు ఏ గుడిలోకి వెళ్ళినా రష్గానే ఉంటుంది కదా. ఇంతకీ మీ అందరూ మీ కార్తీక పౌర్ణమిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ అందరూ కూడా గుడికి వెళ్ళే ఒత్తులు వెలిగించారా, లేకపోతే ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇంకా వెళ్ళే ముందు తాంబూలానికి అరటి పండ్లు, కొంచెం వాటర్ ముగ్గేసే ముందు కడిగి వేయడానికి అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు చాలా ట్రాఫిక్గా కూడా ఉంది కదా. ఇంకా మేము బయలుదేరేసరికి 4:30 అట్లా అయితే అయిపోయింది. ఫైనల్లీ గుడికి వెళ్ళేసరికి 5:36 అయితే అయిపోయింది. అప్పటికే దీపాలన్నీ కూడా పెట్టేశారు. అప్పటికి చాలా రష్గా కూడా ఉంది టెంపుల్. బట్ మాకైతే ధ్వజస్తంభం ముందే ప్లేస్ దొరికింది. ఇంకా అక్కను మా మదర్ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే గుడికి వెళ్ళే వెలిగిస్తామండి. మాకు దగ్గరలో ఉన్న గుడి శివాలయం కానీ ఇంకా వేరే ఏదన్నా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించినాక శివాలయాన్ని దర్శించుకుంటాము. మా మదర్ ఎవ్రీ ఇయర్ ఇదే ముగ్గు వేస్తారు. నాకైతే అసలు ముగ్గే రాదు. ఆ మెలిక అలవాటైన వాళ్ళకే వస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇట్లా మెలిక ముగ్గులు కానీ చుక్కల ముగ్గులు ఇష్టమో వచ్చో నా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. తర్వాత నానబెట్టుకున్న ఒత్తుల్ని ప్రమిదల్లో పెట్టి వెలిగిస్తున్నారనమాట ఇక్కడ మా మదర్ అయితే. ఇంకా ఇంకో పక్క గుళ్ళో ఆ రోజు జ్వాలా తోరణం అనేది చేస్తున్నారు. మీలో ఎంతమందికి జ్వాలా తోరణం తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జ్వాలా తోరణం ఎవ్రీ కార్తీక మాసానికి ఏదో ఒక గుడిలో అయితే చేస్తారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, విన్నానే తప్ప ఎప్పుడూ చూడలేదు. బట్ ఈసారి అదృష్టం కూడా కలిగింది. అసలు జ్వాలా తోరణం అంటే ఏంటి అని అంటే, ఒక కర్రకి ఎండుగడ్డిని చుట్టి దానికి నెయ్యి పూస్తారనమాట. ఆ నెయ్యిని మంట పెట్టినాక దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు 3 సార్లుగా ఊరేగింపు అనేది జరుగుతుంది. అదే అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తుంది. సో అలా వెనక పక్క నుంచి మనుషులందరూ కూడా వెళ్తారంట. సో ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఈ జీవితంలో చేసిన పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా యమగండంలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ అక్కడ ఉన్నా సరే పార్వతీ పరమేశ్వరులకి వాళ్ళు తోడుగా వెళ్తారని పురాణాల్లో అయితే ఉంది. నేను చదివాను కూడా. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకని మేము అది చూసాము. మాకు ఆ రోజు అది చూడడం చాలా అదృష్టంగా భావించామన్నమాట. ఇంకా జ్వాలా తోరణం అయినాక మేమైతే ఇంకా గుడిలో ఉన్న విగ్రహాలు అన్నిటిని కూడా దర్శించుకున్నాను. యాక్చువల్గా జ్వాలా తోరణం అప్పుడు చాలామంది వచ్చి ప్రమిదల్లో వెలిగిస్తున్నప్పుడు వెళ్ళిపోమన్నారనమాట. ఎందుకంటే ఆ నెయ్యికి నిప్పురవ్వలు ఎక్కడ ఎగిరి పడతాయని చెప్పి కొంతసేపు అన్నీ కూడా ఆపేశారు, దర్శనం కూడా. ఈలోపు మేమైతే దర్శనం చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత రష్గా ఉందో అప్పుడు. ఈ క్లిప్స్ అన్నీ కూడా ఇంకా వేరే గుడిలో తీసినవే అనమాట. ఆ గుడి దర్శించుకున్నాక మాకు దగ్గరలో ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము.
ఆ గుడిలో మారేడు చెట్టు, తులసి చెట్టు, వేప చెట్టు కూడా ఉన్నాయి. సో ఆ రోజు అక్కడ కూడా వెలిగిద్దామని ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి మాకు 8:30, 9 అయితే అయిపోయింది. కానీ ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చిన్న చిన్న పిల్లల్ని కూడా తెచ్చి ఇవి చేస్తున్నారు. నేను అసలు ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న పూజ మందిరాన్ని చూపించలేదు కదా, ప్రతి వీడియోలో చూపించడం కామన్ అని చెప్పి నేనైతే ఇంకా ఈ వీడియోలో అది యాడ్ చేయలేదండి. ఎప్పుడులానే మా ఇంట్లో మందిరంలో కూడా పూజ చేసుకొని వచ్చే ముందే బయట కూడా ప్రమిదలు పెట్టాము. కార్తీక మాసం కదా, అందరూ గుమ్మం ముందు అటు ఇటు దీపాలు పెడతారు కదా, సేమ్ అలానే మేము కూడా పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట గుడికి. అందుకే నేను ఆ వీడియో క్లిప్స్ అనేవి ఈ వీడియోలో యాడ్ చేయలేదు. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ ఈ గుడిలో కూడా ప్రమిదలు అయితే వెలిగించేసాము. ఎప్పుడు మేము ఇట్లా 2 గుడిలో వెలిగించలేదు. బట్ ఇయర్ మరి ఏందో తెలియదు కానీ డిఫరెంట్గా 2 శివాలయంలో కూడా వెలిగించాము. ఇక్కడైతే మా బుడ్డిగాడు చూడండి, చూడాలంట కానీ వెలిగించడంట. అమ్మో, పిల్లల్ని అసలు ఇప్పుడు చాలా పెంచడం కష్టమని అనిపిస్తుంది. వాడు బయటకు వస్తే హ్యాపీగానే ఉంటాడు కానీ ఇట్లాంటివి ఆయన చేయమంటే చేయడనమాట. పిల్లలు కదా, వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళేమో తిరగాలి, ఆడుకోవాలని అంటారు కదా, సో అదే ఏజ్ అనమాట వీడిది కూడా. ఇంతకీ ఈ సంవత్సరం కార్తీక మాసంలో చేసే కార్తీక కోటి దీపోత్సవానికి మీలో ఎవరన్నా వెళ్ళారా? మేమైతే మా పాత అపార్ట్మెంట్లో చేసిన కార్తీక దీపోత్సవానికి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ అక్కడ చేస్తారనమాట. సో నేను ఆ కార్తీక దీపోత్సవం కూడా మన ఛానల్లో మినీ వ్లాగ్ కింద అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడ దీపం పెట్టేసినాక ఇంకా వేప చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాము. ఆ తర్వాత ఇదే అనమాట, ఫుల్ గుడి చాలా బాగుంటుంది. కొంచెం సిటీకి దూరంగా ఉన్న వైబ్స్ అయితే వస్తాయన్నమాట ఈ గుడికి. పెద్ద గుడి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. మేము వెళ్ళే టైంకి 8:30 అట్లా అయిపోయింది కదా, సో అప్పటికి ఇంకా గుడి క్లోజింగ్ టైం అయితే అయ్యింది. ఈ గుడిలోనే గోశాల కూడా ఉందన్నమాట ఒకవైపు. ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇంకా ఈ గుడి అయితే మియాపూర్లోనే ఉందండి, చాలా దగ్గర మాకు. ఇంకా ఆ రోజు డ్రెస్ అయితే నేను కామన్ క్యాజువల్ వేర్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే నైట్ టైం ఉపవాసం ఉన్నాం కదా, ఇంకా ప్రమిదలు దీపాలు కూడా ఉంటాయి కదా గుడిలో అని చెప్పి నార్మల్ క్యాజువల్ వేర్ సింపుల్ది ఉన్నది వేసేసుకున్నాను అనమాట. ఇంకా నా మొహం అయితే పీక్కిపోయింది ఆ రోజు నైట్కి. ఎందుకంటే బయట ఇంట్లో ఉంటే అంత అనిపించదు కానీ బయటకు వచ్చాం కదా, లేని నీరసం అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగిందండి. ఎందుకంటే ఇయర్ మా అక్క వాళ్ళ ఇన్లాస్ మేము అందరం కలిసి కార్తీక పౌర్ణమిని చేసుకున్నాం కదా. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నైవేద్యం చేసుకొని మేమైతే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాన్ని ఇచ్చేసుకున్నాము. ఇదే అనమాట ఫుల్ డే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్